మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ అనామలీ స్కాన్ అంటాం కదా, సో అది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఎందుకంటే అది సరైన సమయంలో పోవడం వల్ల సో ఎన్ఐసియులో ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది. అది ఒక రకంగా కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతుందన్న వార్త ఉంది. ఇందులో వాస్తవం ఎంతో వివరించండి. ఎనామలీ స్కాన్, అదర్వైజ్ కాల్డ్ ఎనాటమీ స్కాన్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది బై అండ్ లార్జ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ మొత్తాన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వలన 50% ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ వీ కెన్ ఐడెంటిఫై ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ ఇట్ సెల్ఫ్. బర్త్ డిఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యానెన్కెఫలీ అంటారు, అంటే బేబీకి పైన స్కల్ లేకుండా పుట్టే అవకాశం. అది 100% ఫ్యాటల్. న్యాచురల్లీ కదా, బ్రెయిన్ డెవలప్ అవ్వకపోతే బతకలేదు బేబీ. సో దీన్ని మనం 11 వారాల కల్లా ఐడెంటిఫై చేసేసేయచ్చు. అట్లా కొన్ని స్పెషల్ ఛాలెంజెస్ని, లిమ్స్ బాగా ఏర్పడినాయా లేదా, ఇట్లాంటివన్నీ కూడా మనం 11 నుంచి 13 వారాల లోపల స్కాన్లో చేయొచ్చు. దీన్ని ఎన్టీ స్కాన్ అంటారు, బికాస్ డౌన్ సిండ్రోమ్ కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇంకపోతే ఏంటంటే మిడిల్ పార్ట్ వచ్చేసరికి మిడ్ ట్రైమిస్టర్ 20 వీక్స్ అనామలీ స్కాన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో అయిన వాటికన్నా కూడా బెటర్గా చూడొచ్చు బేబీని. బేబీ ఒక అరచేయి అంత పెరిగి ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో అది చాలా బాగా కనిపిస్తుంది. సో ఒక బేబీ ఉందా, 2 బేబీస్ ఉన్నారా, బికాస్ ప్రీవియస్గా మనం చూడకపోతే కనుక. అండ్ ఈ బేబీలో ఇప్పుడు డేటింగ్ ఎంత, సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఇస్తున్నాను, లేదంటే ఈ బేబీ గ్రోత్ బాగా ఉందా. అండ్ లాస్ట్ విషయం ఏంటంటే ఎనామలీస్, దట్ ఈస్ బర్త్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది డెఫినెట్గా కనుక్కోవచ్చు. దీంతో పాటు సర్వైకల్ లెన్స్ స్కాన్ అని కూడా చేస్తామన్నమాట. అంటే గర్భసంచి ద్వారం ఎంత ఉందని చూస్తాము. అది మామూలుగా 1 ఇంచ్ ఉండాలి, 2.5 సెంటీమీటర్స్. దానికన్నా తక్కువ ఉంటే ఆ విమెన్కి ప్రీ టర్మ్ బర్త్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్ఐసి. అదర్వైజ్ ఎనామలీ స్కాన్కి డైరెక్ట్గా ఎన్ఐసియుకి అంత సంబంధం లేదు, కనెక్షన్ లేదు. బట్ ఎనామలీ స్కాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ హ్యావ్ టు సీ ది బేబీ డెవలప్మెంట్ ప్రాపర్లీ. థర్డ్ ట్రైమిస్టర్లో చేసే స్కాన్ ఏంటంటే మోస్ట్లీ గ్రోత్ స్కాన్. అంటే ఈ నెలకి బేబీ ఇంత ఉండాలి అనేది ఒక పద్ధతి ఉన్నది. 28 వీక్స్ అంటే 7th మంత్ కంప్లీట్ అయ్యేసరికి వీ ఎక్స్పెక్ట్ ద బేబీ టు బి 1 kg. బై అండ్ లార్జ్ ఇండియాలో 2.5 to 2.8 kilograms ఈజ్ ద న్యూ బోర్న్ వెయిట్. సో ఇది అంతకన్నా తక్కువ బరువు పుడితే కనుక లో బర్త్ వెయిట్. సో దీన్ని గ్రోత్ రెస్ట్రిక్షన్ కానీ రకరకాల పేర్లు ఉన్నాయి. అట్లా తక్కువ బరువుతో పుట్టినప్పుడు, లేదంటే తొందరగా ముందరగా పుట్టినప్పుడు, 37 వారాల లోపల పుట్టినప్పుడు ఈ బేబీస్కి ఎన్ఐసియు చికిత్స అవసరం పడవచ్చు. సో ఇంకోటి మేడం, అంటే మీరు ఇంతకుముందు త్రిబుల్-T సిండ్రోమ్ అన్నారు కదా, సో లేజర్ చికిత్స అవసరం పడుతుంది అన్నారు కదా. సో ఈ లేజర్ చికిత్స అంటే ఇప్పుడు గర్భస్థ శిశువులకు సంబంధించి రక్తనాళాలను వేరు చేసే కార్యక్రమం, ట్విన్ ప్రెగ్నెన్సీలో. సో ఇది ఎలా చేస్తారు, ఇలా చేస్తూ అంటే 2 ప్రాణాలను ఎలా కాపాడతారు? సో యూ హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, సో ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇందాక అనుకున్నట్టుగా ఇది ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ అనేది చాలా రేర్. వాస్ట్ మెజారిటీ 2 to 3% మనం మొత్తం ట్విన్స్ తీసుకుంటేనే 3 నుంచి 5% వరకు ట్విన్స్ ఉంటారు. దాంట్లో మళ్ళీ మోనోకొరియానిక్స్ చాలా తక్కువ, 30% ఉంటారు. దాంట్లో కూడా 95% ప్రెగ్నెన్సీస్ చాలా బాగుంటాయి. సో వాట్ వీఆర్ టాకింగ్ నవ్ ఈస్ దట్ రేర్ ప్రాబ్లం. ఈ మోనోకొరియానిక్ అంటే ఐడెంటికల్ ట్విన్స్లో మాయ ఒకటే ఉండటం వలన, ఇద్దరి నుంచి రక్తనాళాల్లో అటాచ్మెంట్ ఉండటం వలన, ప్లసెంటాలో బేబీస్ చాలా బ్యూటిఫుల్ ఉంటారు, వండర్ఫుల్. బట్ ప్లసెంటాలో ఈ కనెక్షన్స్ ఉండటం వలన ఈ కనెక్షన్స్ని లైక్ లేజర్ వీ హ్యావ్ టు కోయాగులేట్, అంటే హీట్ వెల్డింగ్ చేస్తుంటారు కదా, అట్లా చేసి రక్తనాళాలు మూసుకుపోయేటట్టు చేయటం అనమాట. అసలు లేజర్ ట్రీట్మెంటే లేకపోతే మోనోకొరియానిక్ ట్విన్స్, అగైన్ ఐడెంటికల్ ట్విన్స్లో 90 భాగాలు అవుట్కమ్ బాగుండదు. 10% మాత్రమే ఆ బేబీస్ బతకొచ్చు. బట్ లేజర్ చేయటం వల్ల ఏంటంటే మనం ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది కేసెస్ వీ కెన్ హ్యాండిల్ దిస్ వెరీ వెల్. కానీ ఇవి చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా మానిటరింగ్ ఉంటుంది.